ఆదివాసీలు జల్ జంగల్ జమీన్ నినాదంతో పోరాటం చేసి ప్రాణత్యాగాలతో సాధించుకున్న అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు అధికారులు కుట్ర చేయడం శోచనీయమని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయిధర అన్నారు. బేస్తగూడెం పరిధిలో కొమరంభీం కాలనీ ఆదివాసీ పోడు రైతుల సాగును అధికారులు పలుమార్లు అడ్డుకోవడంతో పూనెం సాయిధర క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఆదివాసుల హక్కులను అడ్డుకునే అధికారం అధికారులకు లేదన్నారు. తెలంగాణ గత ప్రభుత్వం ఆదివాసులకు పోడు హక్కు పత్రాలు అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని మభ్యపెట్టి 2 సార్లు అధికారంలోకి వచ్చి మోసం చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే హామీతో అధికారంలోకి వచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆదివాసుల పట్ల చిత్తశుద్ధి ఉంటే పోడు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కణితి వెంకటకృష్ణ, పూనెం ప్రతాప్, కొమరంభీం కాలనీ ఆదివాసులు పాల్గొన్నారు. వెంకటాపురం మండల కేంద్రం కొమరంభీం కాలనీ ఆదివాసీలు గత 30 సంవత్సరాల నుండి ప్రభుత్వ భూమిని సాగు చేస్తున్నప్పటికీ ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు పట్టా పాసుబుక్కులు రాలేదు. గతంలో ఆదివాసీలపై దాడి చేసిన గిరిజనేతరులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మేము అనేక సందర్భాల్లో ఐటీడీ పిఓ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, వెంకటాపురం తహసీల్దార్ గారికి ఇచ్చినప్పటికి కూడా ఏ అధికారి కూడా ఆదివాసీలపై సౌతి తల్లి ప్రేమ చూపుతున్నారు. ఇది వెంకటాపురం మండల కేంద్రం కొమరంభీం కాలనీ ఆదివాసీలు గత 30 సంవత్సరాల నుండి ప్రభుత్వ భూమిని సాగు చేస్తున్నప్పటికీ ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు పట్టా పాసుబుక్కులు రాలేదు. గతంలో ఆదివాసీలపై దాడి చేసిన గిరిజనేతరులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మేము అనేక సందర్భాల్లో ఐటీడీ పిఓ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, వెంకటాపురం తహసీల్దార్ గారికి ఇచ్చినప్పటికి కూడా ఏ అధికారి కూడా ఆదివాసీలపై సౌతి తల్లి ప్రేమ చూపుతున్నారు. ఇది